శ్రీరాంపూర్లో ఉన్న గ్రామ ప్రజలందరికీ ఇక్కడ అంబేద్కర్ దగ్గర యువకులను 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ చైతన్యం అది అంబేద్కర్ ఇచ్చిన చైతన్యంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మనం ఏ విధంగానైతే అంబేద్కర్ జయంతి చేస్తామో ఏ విధంగానైతే మనం అంబేద్కర్ జయంతి చేస్తామో అదేవిధంగా మనం ఈరోజు వర్ధంతి అనేది జరుపుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ గారు వచ్చాడు పోయాడు అనకుండా, వచ్చాడు అంటే తాను ఈ దేశంలో తాను వచ్చాడు, ఒక మనిషిగా అతడు పుట్టాడు. అదేవిధంగా ఈ దేశం నుండి అతడు వెళ్ళిపోయాడు. వచ్చాడు పోయాడు అనకుండా మనకి ఏమి ఇచ్చిపోయిండు అనే ఒక నినాదాన్ని మనం ప్రజల్లోకి ప్రతిభావంతులుగా చైతన్యవంతులుగా ఈ దేశంలోకి మనకు ప్రతి ఒక్కరికి తట్టే విధంగా మనం పోవాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే జ్యోతిరావు మహాబూలే ఆ సమాధి నుండి అతడు మరణించిన తర్వాత ఆ సమాధి నుండి ఒక మొలకెత్తి ఇలా మహావృక్షమై అతడు 3 గురువులుగా తీసుకోవడం జరిగింది. 1 కబీర్ను, 2 బుద్ధుని, 3 జ్యోతిరావు మహాబూలేను. కబీరు బుద్ధుడిని కాసేపు మనం పక్క పెట్టినట్టే జ్యోతిరావు పూలే ఈ దేశానికి ఏమి ఇచ్చిండు అనేది అంబేద్కర్ గారు స్వయంగా అధ్యయనం చేసి తాను కూడా తలకిందులో ఉన్న ఈ సమాజాన్ని, ఒక అస్తవ్యస్తమైన ఈ సమాజాన్ని కూడా తాను కూడా ఈ సమాజంలో ఏం జరుగుతుందని మనం ప్రజల్లోకి వెళ్ళకపోతే, ప్రజలను చైతన్యవంతులను చేయకపోతే వాళ్ళు కూడా ఇదే విధంగా ఉండడం అనేది జరుగుతుందని ఆయన ఆ రోజు అనుకున్నాడు. కనుక ఈ దేశంలో ఆయన ఒకటే అన్నాడు, 1 త్యాగము, 2 జ్ఞానం, ఇవి 2 మిగిలిపోతాయి. ఈ సృష్టిలో మరేది కూడా మిగిలదన్నట్టుగా తాను తన పిల్లలను కూడా త్యాగం చేసిన విషయం మనకందరికీ తెలిసిన విషయం. ఈరోజు చాలామంది బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడుతున్నప్పుడు రిజర్వేషన్ కేవలం ఇది మాలమాదికలకే అన్నట్టుగా చూస్తుంటారు. నిజానికి ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా రిజర్వేషన్ అనేది ఉంది. ఇక్కడికి వస్తే తప్ప, అప్పుడప్పుడు మీటింగ్లకు అటెండ్ అయితే తప్ప, తన కోసం తెలుసుకుంటే తప్ప అసలు రిజర్వేషన్ కోసం వాళ్ళకు తెలియదు. బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చిండు. నిజానికి బీసీలు జరుపుకోవాలి. ఇవాళ కేవలం ఒక వర్గానికి మాత్రమే మన అంబేద్కర్ను సపరేట్గా చేయడం అనేది జరిగింది. నిజానికి అతని చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున మిత్రులారా, ఈరోజు మనందరం కూడా అంబేద్కర్ పుట్టినరోజు ఎలాగా జరుపుకుంటాను, వర్ధంతి కూడా ఒక పండుగ లెక్క మనం అందరం జరుపుకోవాలని ఆశిస్తూ, అదేవిధంగా సభాధ్యక్షుడు ఇచ్చిన సమయాన్ని నేను వృధా చేయకుండా ధన్యవాదాలు తెలుస్తాను.